ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న సంబంధాలు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ అలానే మంచి గౌరవప్రదమైన కుటుంబము నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం, వివాహ సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పుంజుకుంటాయి. ఆర్థిక పరంగా వ్యాపారాలు చేసుకోవటం, అలానే నూతన ఉద్యోగాలకి వెళ్ళటం, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటా విజయం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాశ్యాధిపతి చాలా అద్భుతంగా ఉన్నారు, కేంద్రాల్లో ఉండటం. ఆ రాశ్యాధిపతి ధనస్సు రాశ్యాధిపతి అయ్యాడు, అలానే చతుర్థాధిపతి కూడా గురువు అయ్యాడు కాబట్టి చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుబలం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక శుభవార్త అంటాం మనం. అలా గురువు చాలా అద్భుతంగా మేలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే తృతీయంలో రాహు విదేశాలకు వెళ్ళటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో కొంత అనుబంధాన్ని పెంచటం, అలానే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పంపకాలు జరగటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండటం, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో రాహు బాగున్నాడు, ఇక్కడ గురువు బాగున్నాడు, వెరీ క్లియర్ అది. మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి. ధనస్సు రాశి వాళ్ళకి చతుర్థంలో శని ఉండటం వల్ల మనం అర్ధాష్టమ శని అంటాం. శని వక్రగతిలోకి వెళ్ళాడు కాబట్టి మనం కొంత ఉపశమనం లభించినట్టు, అంటే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అని అర్థం. సోదరుల మధ్యలో అనుబంధ బాంధవ్యం పెరిగి మ్యూచువల్ అండర్స్టాండింగ్, కరెక్ట్ బాండింగు, సోదరులే కాదు అబ్బాయిలు అమ్మాయిలు కాదు, అక్కా చెల్లెలు ఉండొచ్చు, అన్నా చెల్లెలు ఉండొచ్చు, వీళ్ళ మధ్యలో అన్యోన్యంగా బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం కూడా గతం కంటే కూడా కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు అనేవి అత్యద్భుతంగా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే మిగతా గ్రహాల యొక్క విషయాన్ని మనం చూసుకునేటట్టయితే 7వ శుక్రుడు కొద్దిగా మేలు చేస్తాడు, పరిపూర్ణంగా మేలు చేయటం కాదు. ఏదో బంగారు ఆభరణాలు, లగ్జరీగా ప్రవర్తన చేయాలి, లగ్జరీగా ఉండాలనుకుంటారు కానీ కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో వస్తువులు అంటే కాస్మెటిక్స్ సంబంధించిన వస్తువులు కానీ, బ్యూటిఫుల్ సంబంధించిన వస్తువులు కానీ, అలానే చెట్లు కానీ, పూల మొక్కలు కానీ, అలా బంగారు ఆభరణాలు, దుస్తులు, ఇలాంటివి కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమయాభావం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత ఆందోళన చెందకుండా ఉండటం చాలా మంచిది. దాని తర్వాత
అష్టమంలో రవి యొక్క సంచారం. భాగ్యాధిపతి అయిన రవి అష్టమంలో ఉండటం వల్ల ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేవు, ఆందోళన చెందాల్సిన పని లేదు. ఉద్యోగంలో కొద్దిగా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. త్వరితగతిన అవన్నీ కూడా పరిష్కార మార్గదిశలో ఉంటాయి, పరిష్కారం అయిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఉద్యోగపరంగా చిన్న చిన్న విషయాల్లో కొంత ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. దాని తర్వాత సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనంటే, వ్యాపారం అనేది చెయ్యొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేయాలి. అలానే ఇన్వెస్ట్మెంట్తో పాటు భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే ఉంటారో తన కొలీగ్స్ కానీ పార్ట్నర్షిప్ వాళ్ళతో మటు కొంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నమ్మటం అనేది మంచిది కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నమ్మకుండా ఉండటమే మంచిది. నమ్మి మనం మోసపోవటం కంటే నమ్మకం లేనట్టుగా ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. ఇలాంటి శ్లోకాన్ని మీరు నేను చెప్పిన విషయాన్ని గ్రహించి ముందుకెళ్ళటం మంచిది. అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే కేతు యొక్క బలం, భాగ్యస్థానంలో కేతు ఉంది. ఆధ్యాత్మిక పరంగా ఉండటం, చుట్టాలింటికి బంధువులింటికి ఎక్కువగా వెళ్ళటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత పంచమాధిపతి అలానే వ్యయాధిపతి దశమ స్థానంలో ఉంటున్న వృత్తిపరంగా ఇబ్బందులు ఉండవు, కానీ నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, భూ సంబంధమైన వ్యాపారాలు, రైతులకు కానీ, ఇలాంటి వాళ్ళ కెమికల్ కంపెనీలకు కానీ, డాక్టర్లకు కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని నియమాలు పాటించాలి. గోచారం ఎప్పుడు కూడా నిజాన్ని జాతకం చెప్పించుకున్న నిజాన్ని చెప్పించుకోవాలి. నిజాన్ని చెప్పుకోలేకపోతే అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశం మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నిజాన్ని చెప్పుకోవాలి. నిజం చెప్పుకోకుండా అబద్ధాల మధ్యలో ఉంటే ఎవ్వడికి నష్టం ఉండదు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మాత్రం నష్టం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు ఖచ్చితంగా చెబుతున్నాను. గురువు బాగున్నాడు, శని వక్రస్థితిలో రావడంలో బాగున్నాడు, రాహువు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు మాత్రమే బాగున్నాయి. మిగతా గ్రహాలు మిశ్రమైన చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పబోయే రెమెడీస్ అనేవి మీరు పాటించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను. ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. 12 రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశి ఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి.
నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విదే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.